ఒకప్పటి విషయం. ఒక చిన్న బస్తీలో చాలా పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 2 ముసలి తల్లిదండ్రులు, ఇంకా వాళ్ళ 20 సంవత్సరాల కూతురు శీతలుండేది. శీతల్ వాళ్ళ నాన్న కాలు ఒక యాక్సిడెంట్లో విరిగిపోయాయి. అందుకే ఇంటిని శీతలే చూసుకుంటుండేది. తను ఏదో ఒక పని చేసి ఇంటిని నడిపిస్తుండేది. తన తల్లిదండ్రుల ఖర్చులు కూడా తనే చూసుకుంటూ ఉండేది. శీతల్కి ఒక తమ్ముడున్నాడు. తను సిటీలో చదువుకుంటూ ఉన్నాడు. శీతల్ తన తమ్ముడి ఫీజు కూడా సిటీకి పంపిస్తూ ఉండేది. ఒకరోజు రోహిత్ నుంచి శీతల్కి ఒక లెటర్ వస్తుంది. అది శీతల్ చదువుతూ ఉంటుంది. అందులో తన తమ్ముడు అతని ఫీజు కోసం 10,000 రూపాయలు ఇవ్వమని అడుగుతాడు. భగవంతుడా, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను నేను? ఆ రోజు శీతల్ చాలా కంగారు పడుతుంది. తన భోజనం కూడా తినదు. అప్పుడు శీతల్ వాళ్ళ అమ్మకి అనుమానం కలిగి తనని ఇలా అడుగుతుంది. అరే శీతల్, ఏంటమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఆ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి కంగారుగా ఉన్నావు. ఏమి రాసిందా ఉత్తరంలో? ఏం లేదమ్మా, నేను మీకు చెప్పాను కదా, వాడు చాలా బాగా చదువుకుంటున్నాడని. నిజమా? ఏదైనా దాస్తున్నావా? లేదమ్మా, నేనెప్పుడైనా ఏదైనా దాచానా? శీతల్ తన తల్లిదండ్రులకేమీ చెప్పదు. కాని రాత్రంతా కూర్చుని అదే ఆలోచిస్తుంటుంది. అన్ని డబ్బులు తను ఎలా జమ చేయాలని. తర్వాత ఉదయాన్నే లేచి శీతల్ 2 ఇళ్లలో పనిచేయడానికి వెళ్తుంది. పని చేసి తిరిగొచ్చేటప్పుడు ఆ రోజు మార్కెట్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. ఒక దుకాణంలో అయితే చాలా అందమైన గాలిపటాలు అమ్ముతూ ఉంటారు. అరే, గాలిపటాలు? అవును, ఆగస్టు 15 వస్తోంది కదా, రోహిత్ కూడా ఇంటికి వస్తాడు, మజా వస్తుంది. కాని ఈసారి వాడికి డబ్బులు ఎలా ఇవ్వను? ఆలోచిస్తూ శీతల్ ఇంటికొస్తుంది. అప్పుడే తనకు ఒక ఆలోచన వస్తుంది. గాలిపటాలు అమ్మితే బావుంటుందని. ఈసారి గాలిపటాలు అమ్ముతాను. చాలా రంగురంగుల గాలిపటాలు, ఎవరి దగ్గర ఉండనటువంటివి. శీతల్ రాత్రంతా కూర్చుని ఇంట్లో పనికిరాని సామానంతా జమ చేసి గాలిపటాలు తయారు చేస్తుంటుంది. తను రాత్రంతా కూర్చుని అందమైన రంగురంగుల గాలిపటాలు తయారు చేస్తుంది. చాలా గాలిపటాలు తయారు చేశాను. రేపట్నుంచి నేను వీటిని అమ్ముతాను. తరువాత శీతల్ పడుకుంటుంది. తెల్లారిన వెంటనే తను గాలిపటాలన్నింటినీ తీసుకుని బయలుదేరుతుంది. ఇంకా ఒకచోట వాటన్నిటినీ పెట్టుకుని అమ్మడం మొదలు పెడుతుంది. అంత అందమైన గాలిపటాలు చూసి ప్రతి ఒక్కరూ అక్కడే ఆగిపోతారు. అరే, ఈ గాలిపటాలు భలే చాలా విచిత్రంగా ఉన్నాయి. వీటి ధర ఎంత? సార్, అవి 100 రూపాయలు. అవునా? అయితే నాకు ఇదొకటి, ఇంకా అదిగో అదొకటి ఇవ్వు. ఇవిగో 200 రూపాయలు. శీతల్ అన్నిటినీ ఒక్కొక్కటిగా అమ్మేస్తుంది. ఆ రోజు శీతల్ చాలా ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా తను ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. చాలా డబ్బులు వచ్చాయి. ఇలా రోజూ చేస్తే నేను చాలా డబ్బులు సంపాదిస్తా. అన్ని బాధలు తీరిపోతాయి. శీతల్ డబ్బులు తీసుకుని ఇంటికొస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది రౌడీలు తనని ఆపుతారు. హే అమ్మాయి, ఇంత రాత్రి వేళ ఎక్కడికి తిరుగుతున్నావు ఏంటి? నేను గాలిపటాలమ్మి తిరిగి వస్తున్నా. ఇంటికి వెళ్ళిపోతున్నా. అవునా? గాలిపటాలమ్మి వస్తున్నావా నువ్వు? అయితే సంపాదన ఎంత? చూడండి, నన్ను వెళ్ళనివ్వండి. ఈ డబ్బులు మా అన్న కోసం. ఇప్పుడు ఈ డబ్బులు మావయ్యాయి, అర్థమైందా? నోరు మూసుకొని మాకివ్వు. మేము ఆ డబ్బులతో మందు తాగుతాము, భోజనం కూడా చేస్తాము, ఇంకా మేము ఎంజాయ్ కూడా చేయాలి. ఇవ్వు, త్వరగా డబ్బులివ్వు. నేను మీకు డబ్బు ఇవ్వను. అయితే నువ్వు మాటలతో చెప్తే వినవన్నమాట. రారా, వెళ్ళి పట్టుకో, దాని డబ్బులు లాగేసుకుందాం. రౌడీలు బలవంతంగా శీతల్ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటూ ఉంటారు. శీతల్ బాగా ఏడుస్తుంది, ఇంకా అరుస్తూ ఉంటుంది. కాని ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండరు. వాళ్ళు బలవంతంగా శీతల్ దగ్గర డబ్బులు లాక్కుని తనని గట్టిగా పక్కకు తోసేస్తారు. ఆ రోడ్డు మీద వేగంగా వస్తున్న ఒక లారీ శీతల్కి తాకుతుంది. దానివల్ల తను గాలిలో ఎగిరి కింద పడిపోతుంది. తన తలకి దెబ్బ తగిలి రక్తధార కారుతూ ఉంటుంది. 2 అబ్బాయిలు తనని చూసి చాలా భయపడిపోతారు. అరే, ఏం జరిగింది? పదా, త్వరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అరే, ఇప్పుడు అమ్మాయి బ్రతకడం కష్టం. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అరే, ఒకవేళ తను బ్రతకపోతే మనల్ని ఇక్కడెవరైనా చూశారంటే మనం కూడా తప్పించుకోలేం. పదా, పారిపోదాం. 2 అబ్బాయిలు అక్కడి నుంచి పారిపోతారు. పాపం శీతల్ అక్కడే పడి అల్లాడి చనిపోతుంది. తను చనిపోయిన తర్వాత ఒక శరీరంలో నుండి ఆత్మ బయటకొస్తుంది. ఇప్పుడు తను ఒక దయ్యంలా మారిపోతుంది. ఆ దయ్యం తను చనిపోయి ఉన్న శవాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏమన్యాయం చేశాను? వాళ్ళని చంపేస్తాను. ఇప్పుడు మా అమ్మ, నాన్న, ఇంకా తమ్ముడు పరిస్థితి ఏంటి?
వాళ్ళని ఎవరు చూస్తారు? వాడి చదువు ఎలా? ఎవరు చదివిస్తారు వాణ్ణి? ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? లేదు లేదు, అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. చేతులు కట్టుకుని కూర్చోను. నేను ఎలాగైనా వాడికి డబ్బులు జమ చేస్తా. దయ్యం ఇలా అని తిరిగి తన రూపంలోకొచ్చేస్తుంది. అరే, నేనిప్పుడు మామూలు స్థితికొచ్చేశాను. భగవంతుడా, మీరిది చేశారు. చాలా దయ్యం తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే తల్లి తలుపు తెరుస్తుంది. అరే శీతల్ తల్లి, ఎంత కంగారు పడ్డాను. ఎక్కడ ఉన్నావు? లేదమ్మా, పని ఎక్కువైంది. నేను నా గదిలోకి వెళ్ళి గాలిపటాలు చేస్తా. అరే, కాస్త తిని వెళ్ళు. అమ్మా, నేను బయట తినేశాను, ఇంక వెళ్తాను. నన్ను ఇబ్బంది పెట్టకమ్మా ప్లీజ్. గదిలోకి వెళ్ళిన వెంటనే తన దయ్యం రూపంలోకొచ్చేస్తుంది. దయ్యం రూపంలోనే గదిలో కూర్చుని చాలా రకాల గాలిపటాల సామాన్లు పెట్టుకుని తొందరగా గాలిపటాలు తయారు చేయడం మొదలుపెడుతుంది. దయ్యం చేతులకి ఇప్పుడు మాయాశక్తులు కూడా వస్తాయి. అందుకే తను ముందు కన్నా త్వరగా ఇంకా అందమైన గాలిపటాలు తయారు చేయగలుగుతుంది. మరుసటి రోజు ఉదయం తను మళ్లీ శీతల్ రూపంలో గాలిపటాలు అమ్మడానికి బయలుదేరుతుంది. అదే చోటున గాలిపటాలు అమ్మడం మొదలు పెడుతుంది. తనని చూసి అందరూ అక్కడే గాలిపటాలు కొనడం మొదలు పెడతారు. ఆ రోజు మార్కెట్లో జనాలు చాలా ఎక్కువ ఉంటారు. అందరూ శీతల్ దుకాణంలో తన చేతులతో తయారు చేసిన దృఢమైన గాలిపటాలే కొంటూ ఉంటారు. శీతల్ ఆ రోజు అన్ని గాలిపటాలు అమ్మేస్తుంది. ఇంకా తన దగ్గర చాలా డబ్బులు కూడా జమ అవుతాయి. తన రూపంలోకి ఇంటికి వెళ్లి చాలా గాలిపటాలు తయారు చేస్తూ ఉంటుంది. 4-5 రోజుల్లోనే తనకు కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బులు జమ అవుతాయి. ఒక రోజు రాత్రి తను అన్ని గాలిపటాలు అమ్మి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకు మళ్లీ అదే 2 అబ్బాయిలు కనిపిస్తారు. అబ్బాయిలు శీతల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ తన దగ్గరికి వెళ్లి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అరే, నువ్వు ఆ రోజు చనిపోతావని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు చూసావా, నీకసలు కనీసం ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. మంచిదైంది. ఇక ఈ రోజు నువ్వు సంపాదించిన డబ్బులు త్వరగా మాకు ఇచ్చేయి. లేకపోతే మొన్నటిలాగే నిన్ను మరలా రోడ్డుపై పడేస్తాము. ఈసారి తప్పించుకోగలని అనుకోకు. అచ్చా, అయితే ఇప్పుడు మీ గురించి ఆలోచించండి. నా గురించి మీరు తర్వాత ఆలోచించుదురు. అరే అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మమ్మల్ని నువ్వు ఏం చేస్తావు? త్వరగా మాకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్థమైందా? అది నీకే మంచిది. అలా అన్న వెంటనే శీతల్ వాళ్ళని కోపంగా చూస్తుంది. దయ్యం రూపంలోకొచ్చేస్తుంది. డబ్బులు కావాలా? రండి రండి, త్వరగా రండి, నేను డబ్బులిస్తాను. ఓరి దేవుడా, ఇది దెయ్యంలో మారిపోయిందిరా. అరే, పారిపోయి ఇక్కడి నుంచి. నేను దయ్యం రూపంలోకి మారిపోయాను. ఆ రోజు మీ వల్లే చనిపోయాను. మంచిదైంది, ఈరోజు నా చేతికి చిక్కారు. నన్ను ఎలా చంపారో మిమ్మల్ని అలాగే చంపుతాను. మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని క్షమించు. మేము ఇంకోసారి ఎప్పుడూ అలా చేయను. దయచేసి మమ్మల్ని క్షమించి వదిలేసేయి. ఈ తప్పుకి క్షమాపణ ఉండదు, కేవలం శిక్ష మాత్రమే. అలా అని దయ్యం వాళ్ళిద్దరిని వేగంగా వెళ్తున్న ట్రక్ దగ్గరికి తోసేస్తుంది. వాళ్ళిద్దరూ ట్రక్ తగిలి కింద పడిపోతారు. వాళ్ళ చేతులు కాళ్ళు విరిగిపోతాయి. అది చూసి దయ్యం చాలా ఆనందపడుతుంది. తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్తుంది. వెళ్లేసరికి తన తమ్ముడు రోహిత్ ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తుంటాడు. వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. తను వెంటనే రోహిత్ని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇంకా డబ్బులిస్తుంది. రోహిత్ వాటిని లెక్కపెట్టి చూసేసరికి ఆ డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. రోహిత్ చాలా ఆనందపడతాడు. ఇంకా తన అక్కకి ధన్యవాదాలు చెప్తాడు. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, చాలా కష్టపడ్డా చదివించడానికి. అక్క, నేను మీ అందరినీ బాగా చూసుకుంటాను. ఇంకా ఒక 2 నెలలు అంతే. ఆ తర్వాత అంతా బాగైపోతుంది. ఇంకా మీ అందరినీ నేను సిటీకి తీసుకుని వెళ్తాను. రోహిత్ మాటలు విని శీతల్ కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. తను తన లోకానికి తిరిగి వెళ్లిపోవాలని. ఆ రోజు రాత్రి శీతల్ తన దయ్యం రూపంలోకొచ్చేస్తుంది. ఆ రోజు తను గాలిపటాలు తయారు చేయదు, ఎందుకంటే మరుసటి రోజు ఆగస్టు 15 కాబట్టి. గాలిపటాలు అవసరం లేదు. ఆ ఇద్దరికి కూడా శిక్ష విధించాను. రోహిత్కి డబ్బులిచ్చాను. కొన్ని రోజుల్లో వాడు వాళ్ళని సిటీకి తీసుకుని వెళ్తాడు. నా బాధ్యత తీరిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతాను. శీతల్ తన మామూలు రూపంలో తన తల్లిదండ్రులు ఇంకా తమ్ముడు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను మీకొక విషయం చెప్పాలి. ఒకరోజు రాత్రి నేను వచ్చేటప్పుడు చనిపోయాను. భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు నా బాధ్యత పూర్తి చేసుకోవడానికి.
బాధ్యత పూర్తయింది కాబట్టి నేను వెళ్ళిపోవాలి. లేదు లేదు, అలా జరగదు. లేదు, అది అబద్ధం. అందరూ ఏడుస్తుంటారు. తన మాటలు ఎవ్వరూ నమ్మరు. శీతల్ తన దయ్యం రూపంలోకి వచ్చేస్తుంది. ఇంక నిమిషంలో అక్కడి నుంచి మాయమైపోతుంది. అందరూ బాగా ఏడుస్తారు. వాళ్ళు ఈ విషయాన్ని నమ్మడం చాలా కష్టమవుతుంది. కాని వాళ్ళు నమ్మక తప్పదు, తను ఈ ప్రపంచంలో లేదని. ఆ తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులను తనతో పాటు సిటీకి తీసుకుని వెళ్తాడు. ఇంక జాగ్రత్తగా చూసుకుంటుంటాడు.